లేత మునక్కాయలతో చేసుకుంటే ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎంతో బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు టమాటా మునక్కాయ. దీనికోసం ముందుగా మూకుడు తీసుకొని మూకుడు వేడాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్, పసుపు ఇక్కడ వేసేసుకున్న తర్వాత ఇందులోని ఒకసారి కలుపుకొని మునక్కాయలు నీట్గా కట్ చేసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉప్పు, పసుపులోని మునక్కాయ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మునక్కాయలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోని 1/2 కేజీ టమాటాలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్దవి 2 మునక్కాయలు తీసుకున్నాను. 2 మునక్కాయలకి 1/2 కేజీ టమాటాలు సరిపోతాయి. కొంచెం పండినవి అయితే టేస్ట్ బాగుంటుంది. టమాటా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. చిన్న మంట మీద ఇలా మగ్గించుకొని ఒకసారి బాగా మూత తీసుకొని కలుపుకోవాలి. ఈలోపు మునక్కాయ బాగా మగ్గిపోతుంది. అందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి, అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే క్రమంలోని మునక్కాయ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటే బాగుంటుంది. అలాగే రుచికి కొంచెం ఒక చిటికెడు బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటాలతో కలిపి మునక్కాయలు మగ్గిస్తే కూర టేస్ట్ బాగుంటుంది. అలాగే మునక్కాయలో రసం అంతా టమాటాల్లోకి, కూరలోకి బాగా దిగుతుంది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకొని వేడివేడి అన్నం, చపాతీ దేంతో అయినా తినచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్